ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డారా, ప్రభువైన యేసు నామమున మీకు శుభములు. జీవముగల దేవుని కృపావర్షం మీపై సమృద్ధిగా కురియునుగాక. ఈ దినం అనగా ఆగస్టు నెల 4వ తారీఖు 2026 మంగళవారం హోలీ ట్రింటీ చర్చ్ మినిస్ట్రీస్ వారు అందించు అనుదేనామన్న. ఈ దినామన ధ్యానాంశం విరిగి నలిగిన జీవితాలు. దేవుని వాక్యం చదువుకుందామండి. యోబు గ్రంథం 34వ అధ్యాయము 24వ వచనం. విచారణ లేకుండానే బలవంతులను ఆయన నిర్మూలన చేయించున్నాడు. దేవుడు తన పరిశుద్ధ వాక్యం దీవించును గాక. దేవుని బిడ్డారు, మీరు అంతా ఎలా ఉన్నారని, మీ ఆరోగ్యాలు ఎలా ఉన్నాయి, మీ కుటుంబాలు అందరూ బాగున్నారా? మీరందరూ కూడా బాగుండాలని, సంతోషంతో దేవునిలో ఎదిగి ఫలించాలని మీకోసం మేము ప్రతిదినం కూడా ప్రార్థన చేస్తున్నాం. దేవుని బిడ్డారు, ఈ సమయంలో దేవుని వాక్యం మనం చూసినట్లయితే యోబు గ్రంథం 34వ వచనంలో ఈ మాటలు మనం చూస్తున్నాం. ఆయన విచారణ చేయనక్కర లేకుండానే బలవంతులను నలిపివేయను, వారి స్థానమున ఇతరులను నిలబెట్టను. అవును దేవుని బిడ్డ, ఈ మాటలు ఎవరు చెప్పారు? ఏలూహు యోబు యొక్క 4వ స్నేహితుడు. యోబు గ్రంథం 32వ అధ్యాయము 33వ వచనం చూడండి. యోబు, దేవుడు నన్ను అన్యాయంగా శిక్షిస్తున్నాడు అన్నాడు. ఏలూహు దానికి సమాధానంగా దేవుని గొప్పతనం, నీతి గురించి మాట్లాడుతున్నాడు. యోబు గ్రంథం 34వ అధ్యాయం 24వ వచనం. ఏలీహు చెబుతున్న ముఖ్య విషయం, దేవుడు అన్నిటినీ చూస్తున్నాడు, ఆయనకు విచారణ అవసరం లేదు. మొదటిగా ఆయన విచారణ చేయలెక్కన లేకుండానే మనుషులు తీర్పు తీర్చాలంటే సాక్ష్యాలు, రుజువులు, కోర్టులు కావాలి. కానీ దేవునికి అవసరం లేదు, ఎందుకంటే ఆయన సర్వజ్ఞుడు. అన్ని రహస్యాలు, అన్ని ఉద్దేశాలు ఆయనకు ముందే తెలుసు. సామెతలు 15వ అధ్యాయం 3వ వచనంలో యెహోవా కన్నులు ప్రతి స్థలంలో ఉన్నట్లుగా దేవుని వాక్యలో చూస్తున్నాం. రెండవదిగా బలవంతులను ఆయన నలిపివేయను. బలవంతులు గర్వంగా, అధికారంతో అన్యాయంగా పరిపాలించే రాజులు, నాయకులు, వారు ఎంత శక్తిమంతులైనా కూడా దేవుని ముందు ఏమీ కారని కీర్తన 2వ అధ్యాయం 4వ వచనం చూస్తున్నాం. దేవుడు కావాలనుకుంటే ఒకే క్షణంలో వారిని కూర్చివేయగలడు. దానియేలు గ్రంథం 2వ అధ్యాయం 21వ వచనం. ఉదాహరణ ఫరో, నెబుకద్నెజరు, హేరోదు. మూడవదిగా వారి స్థానం ఇతరులను నిలబెట్టాను. దేవుడు ఒకరిని దించితే మరొకరిని లేపుతాడు. దేవుని స్తోత్రం. అధికారం దేవుని చేతిలో ఉంది. రోమిలకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 1వ వచనం ప్రకారంగా అధికారులందరూ దేవుని వలన నియమింపబడినవారు. ఇది భయపడటానికి కాదు, అన్యాయం చేసిన వారు తప్పించుకోలేరని ధైర్యం ఇవ్వడానికి. యోబు గ్రంథం 34వ అధ్యాయం 24 నుండి మనం అనేక విషయాలు చూస్తున్నాం. దేవుని స్తోత్రం కలుగును గాక. విలువబడిన వ్యక్తులే క్రీస్తు ప్రభు కొరకు పరిమళాలని వెదజలగారు. పెనూయేలు వద్ద దేవునితో పెనుగులాడే సమయంలో యాకోబు విలువబడ్డాడు. లాజరు మరణించిన సమయంలో బేతనియాకు చెందిన మరియ విలువబడింది. మనం విలువబడాలి. పరిశుద్ధత పరిమళాలను వెదజల్లేది పరిపూర్ణత జీవితాలేనని మనం తరచుగా వింటూనే ఉంటాం. విరిగి నలిగిన జీవితాలే పరిపూర్ణత జీవితాలు దైవిక పరిశుద్ధతో పెనవేసుకున్న జీవితాలు. దేవుడు లేని జీవితాలు ప్రమాదకరమైన జీవితాలు. అవి అన్ని రకాలుగా విఫలమైన జీవితాలు. విరిగిన జీవితాలంటే ఏంటో చార్లెస్ ఫాక్స్ గారు బాగా తెలుసు. తాను విలువబడుతున్న వేదనకరమైన సమయంలో అతడు కలవ నుంచి జాలువారిని కింద కవితను మనం గమనించినట్లయితే, విరుగుబడిన నల్లటి నీళ్లు స్వచ్ఛ జలాలుగా మారుతాయి. విరుగుబడిన గర్భపు హృదయాలు కఠిన శిథిలాలుగా మిగిలిపోతాయి. అవును, నల్లటి నీళ్లు విరుగుబడినప్పుడు కనిపించని ఆక్సిజన్తో మిళితమైన స్వచ్ఛమైన నీళ్లుగా మారి కాంతివంతమైన వెలుగుని ప్రతిబింపజేస్తాయి. విరుగుబడటానికి గురించిన మరో ఉదాహరణ, జేమ్స్ మెకోని అనే న్యాయవాది వృత్తి చేపట్టాలనుకున్నాడు. దానికోసం అతడు అనేక సంవత్సరాలు న్యాయవాదిగా శిక్షణ పొందాడు. కుటుంబ అవస్థలు అతన్ని న్యాయవాది వృత్తితో పాటు వ్యాపారాలు కూడా నడిపించాయి. కానీ ఒకే సమయంలో 2 పనులు చేయటం అతనికి చాలా కష్టమైపోయింది. ఫలితంగా అతడు 2 విభిన్నమైన వృత్తుల మధ్య కుప్పకూలిపోయాడు. మరో మాటలో చెప్పాడంటే అతడు విరిగిపోయాడు. అలాగే విరిగిన సమయంలో అతడు తాను పూర్తిగా దేవునికి సమర్పించుకున్నాడు. ఆ సంపూర్ణ సమర్పణ జీవితంలో అతడు విరిగి నలిగిన అనేకులను ప్రోత్సాహించి అనేక ధ్యాన సందేశాలను రచించాడు. తాను రచించిన గాడ్ ప్లాన్ లైఫ్ అనే ధ్యానమాలికలో అతడు ఈ క్రింది ఉదాహరణ రాశాడు. ఒక కెత్తిరేలులోని అందమైన అద్దం అనేకులను ఆకర్షిస్తూ వచ్చింది. అయితే ఒక రాత్రి వచ్చిన భీకరమైన తుఫాన్లు అది పగిలిపోయి ముక్కలు అయిపోయింది. ఆ నగర ప్రజలు చాలా విచారించారు. వాళ్ళ ముక్కల్ని ఏరి ఒక పెట్టెలో వేశారు. ఒకరోజు ఒక అపరిచితుడు వచ్చి పగిలిపోయిన ఆ గాజు మొక్కలను వాటి కిటికీతో సహా తనకు అవమానం కోరాడు. తీసుకువెళ్ళి అవి మాకు ఏమాత్రం ఉపయోగపడవని అన్నారు వాళ్ళు.
తర్వాత కొంతకాలానికి ఆ చిత్రకారుడి నుంచి ఆ నగర ప్రముఖులకు ఒక ఆహ్వానం వచ్చింది. వాడు అతని వద్దకు వచ్చి వెళ్ళి చూసినప్పుడు ఆ చిత్రకారుడు పగిలిపోయిన గాజు మొక్కను కిటికీకి అందంగా అలంకరించి ఉంచాడు. అది ఇప్పుడు మునుపటి కంటే సుందరంగా కనిపిస్తుంది. దాని ఆ చిత్రకారుడు నగర ప్రముఖులకు బహుమతిగా ఇచ్చాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేని బిడ్డ, ఈ వర్తమానం ద్వారా నువ్వు బలపరచబడాలని కోరుతున్న పరిశుద్ధాత్మ దేవుడే విరిగిన నీ జీవితాన్ని అందంగా చేయగలడు. కనుక ఆ చిత్రకారుడు చేసినటువంటి ఆ విరిగిన ఆ ముక్కలను సుందరంగా చేసిన ఆ విధానాన్ని చూసి ఆ నగర ప్రముఖులు ఆశ్చర్యపోయారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుడు మీ జీవితాలను కూడా ఆ రీతిగా పగిలిన మీ జీవితాలు అందంగా చేయగలడు. నేడే ప్రభుకు మిమ్మల్ని మీరు సమర్పించుకోండి. ప్రభుకు మీ హృదయాన్ని ఇవ్వండి. దేవుడి మాటలు దీవించును గాక. ప్రార్థన చేసుకుందామండి. పరిశుద్ధమైన మా తండ్రి, స్వదేశ విదేశాల నుండి వర్తమానం వింటూ అనేకులు షేర్ చేస్తూ, లైక్ చేస్తూ, సబ్స్క్రైబ్ చేస్తూ మా ప్రియులు దీవించండి. ఎవరి జీవితాలు అయితే కష్టాల్లో, బాధల్లో విరిగిపోయి నలిగిపోయి ఉంటున్నారో వారందరినీ మీరు ఆదరించి బలపరిచి విరిగిన వారి జీవితాలు మరలా తిరిగి నాయన మీరు మళ్ళీ కట్టండి ప్రభా. నాయనాని స్తోత్రాలు పరిపూర్ణ జీవితాలుగా చేయండి తండ్రి. ఈ దినం నాయన పుట్టినదినాలు, వాహ దినాలు, శుభదినాలు జరుపుకునే బిడ్డలు బాగుగా దీవించండి. మా ప్రభు ఎంతమంది అయితే నాయన రోగాలతో సీరియస్ కండిషన్లు ఐసీయూలో హాస్పిటల్ ఉన్నారు, ఇప్పుడే కలవరి సిలువ రక్త ప్రభావాన్ని శిరస్సు మొదలుకొని పాదం వరకు మీ కలవరి సిలువ రక్తాన్ని ప్రవహింపజేస్తున్నాను. ఎవరైతే జ్వరాలతో, డెంగ్యూ ఫీవర్స్తో, టైఫాయిడ్స్తో, నాయన క్యాన్సర్తో బాధపడుతున్నారో ఇప్పుడే కనికరించి మీరు పొందిన గాయం చేత బిడ్డలు స్వస్థత, విడుదల ప్రకటిస్తున్నాం తండ్రి. ఇది గుజరాత్లో, అస్సాంలో, ఆయా రాష్ట్రాల్లో భయంకరమైన వరదల్లో ముంపుకు గురైపోయిన ఆయన తమ గృహాలు, తమ సమస్తాన్ని పోగొట్టుకొని నాయన మా తండ్రి ఆస్తిపాస్తులు పోగొట్టుకుని నిరాశ నిస్పృహలు ఉన్న బిడ్డలు మీరు ఆదరించండి. కనికరించి వారికి మీరు సహాయం చేయండి ప్రభా. నాయనా నీ కొందరు ఆలోచించును. నువ్వు ఓదార్చే దేవుడు, సహాయం చేసే దేవుడు నాయన. మీరే కృప చూపించండి. ఈ దినమంతట్లోని బిడ్డల చుట్టూ మీరు రక్తకం చేసి ప్రతివేదన కీడు నుంచి, దుష్టుల నుంచి, ప్రమాదాలు తప్పించి క్షేమకరమైన ప్రాణాలు దయచేయమని మహిమ నీకే, ఘనత నీకే చెల్లించుకుంటే యేసే పరిశుద్ధ నామమున స్తుతించి గానపరిచి వేడుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. మన ప్రభువైన యేసు క్రీస్తు వారి కృప, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మ దేవుని కన్యను సహవాసము సదాకాలం మీకు తోడేండి నడిపించి బలపరచునుగాక. ఆమేన్.